ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. తల్లిదండ్రులు కానీ తాతలు జడ్జులు కానీ మనకంటే మన బిడ్డలు బాగుండాలి, మనకంటే వాళ్ళకి ఆరోగ్యం ఎక్కువ ఉండాలి, మనం తిన్నా తినకపోయినా వాళ్ళకి మంచి ఫలాలు కానీ జ్యూసులు కానీ మంచి విత్తనాలు కానీ ఇలాంటివన్నీ బాగా పెట్టుకోవాలి. మా ఆయుష్ కూడా వారికే పోసేసి వాడి కాస్త 100 ఏళ్ల పాటు ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తే బాగుండు దేవుడా అని ప్రార్థనలు చేస్తుంటారు. ఎంత మంచి శుభభావనండి. అంటే ఇలాంటి సంస్కృతిలో మనం పుట్టాం. మన పేరెంట్స్ అట్లా నేర్పారు. అట్లా ఆచారాల్లో మనకు భారతీయ సంస్కృతిలో అలాంటి ప్రతిరోజు ప్రార్థన ద్వారా మన బిడ్డలు ఎంత బాగుండాలని శుభాశీస్సులు పంపించే ఒక అలవాటు మనకు వచ్చేసింది. కానీ మనం అనుకున్నట్టు మన బిడ్డలు ఆ రకంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండలేకపోతున్నారు. ఎందుకు అంటే తెలుసో తెలియకో మనం చేసే కొన్ని పొరపాట్లు, మనం పెట్టే ఆహారము మన పిల్లలకి సమస్యలు వచ్చేటట్టు చేస్తున్నాయి. మనం చేత్తో పెట్టే ప్రేమగా వడ్డించే అమ్మ ఆహారమే మీ బిడ్డకి అనారోగ్యం కలిగించే విధంగా మారుతున్నదని ఏ తల్లులు అనుకోవట్లేదు. ఆ ఇంట్లో ఉండే పెద్ద తాతలు కానీ జేజులు కానీ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఎవ్వరూ అనుకోవట్లేదు పాపం. కాబట్టి మన పిల్లలకి ఎంత లోపాలు ఉంటున్నాయి, ఏ ఏజ్కి ఏ సమస్యలు వస్తున్నాయని 8 రకాల సమస్యలు 5 ఏళ్ల వయసు నుంచి 19 ఏళ్ల వయసులోపు పిల్లలకి ఎంతెంత వచ్చాయి, ఏ జబ్బులు వచ్చేసాయి, మీరెందుకు రక్త పరీక్షలు ఒక 8 తప్పనిసరిగా చేయించాలి అనేది భారత ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ICMR వారిచ్చిన 2024 లెక్కల ప్రకారం పిల్లలకి ఇలాంటి సమస్యలు వస్తున్నాయని వారు హెచ్చరికలు చేశారు. కాబట్టి పేరెంట్స్ మారండి, పిల్లల్ని మార్చుకోండి అని వాళ్ళ సూచనలు చేస్తున్నారు. కాబట్టి ఆ భారత ప్రభుత్వ పరిశోధన సంస్థ వారిచ్చిన సూచనల మేరకు వారిచ్చిన సర్వే ఆధారంగా మీకు నేను ఒక 8 రకాల పరీక్షలు పిల్లలకి చేయించాలి, 8 రకాల జబ్బులు వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పారు అని అంటున్నాను కదా. అవి ఒక్కొక్కటి చెప్తాను, మీరు విని 5 సంవత్సరాల నుంచి 19 లోపు పిల్లలకి ఇలాంటివి చేయించుకోండి. సంవత్సరానికి 2 సార్లన్నా చేయించుకోవటం మంచిది అని నా సలహా. అసలు ఇలా జబ్బులు వస్తాయని ఈ ఏజ్ లోపు పిల్లలకు వస్తాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇన్ని సంవత్సరాల నుంచి ఏదో 15-20 ఏళ్ళు దాటిన పిల్లలకి 18 దాటిన పిల్లలకి పరీక్షలు చేయించండి నేను ఇంతవరకు చెప్పాను. కానీ విటమిన్ డి, విటమిన్ B12 9-10 ఏళ్ళు దాటిన పిల్లలకి అని చెప్పాను. కానీ 5 నుంచి 19 లోపు పిల్లలకి ఇన్ని జబ్బులు వచ్చి ఉంటాయి, వచ్చే ఛాన్సెస్ ఎంత పెరుగుతాయని అసలు ఎక్స్పెక్టే చేయాల. మీరు కూడా వింటే నిద్ర పట్టదు, భయం వేస్తుంది, మీ మనసుకి అమ్మో అనే ఆందోళన కూడా కలిగే విధంగా ఉన్నాయి ఇక్కడ. మరి మొట్టమొదటిది రక్తహీనత, ఎనీమియా అనేది 5 నుంచి 9 సంవత్సరాల వయసులోపు పిల్లలకి 23.5% పిల్లలకంటే దగ్గర 24% అంటే 100 మంది పిల్లలు తీసుకుంటే 25 మంది పిల్లలకి రక్తహీనత ఉన్నదట. అదే 10 నుంచి 19 సంవత్సరాల వయసులోపు పిల్లలకి 28.4% మంది పిల్లలకి రక్తహీనత ఉన్నది. కాబట్టి మీ పిల్లలకి రక్త పరీక్షలు చేయించుకున్నప్పుడు మరి హెమోగ్లోబిన్ కంటెంట్ ఎంత ఉన్నది అని చెకప్ చేయించుకోవటం చాలా అవసరం. ఎందుకంటే పిల్లలకి 28% మంది అంటే ప్రతి 100 మందిలో 30 మంది పిల్లలకు లోపమే కనపడుతున్నది ఇక్కడ. ఇక రెండవది ప్రీ డయాబెటిక్ కండిషన్, అంటే డయాబెటీస్ బోర్డర్లోకి వచ్చేసింది. ఇక షుగర్ వచ్చే ఛాన్సెస్ వెంటనే ఉన్నాయి, కొన్ని రోజుల్లోనే కొన్ని నెలల్లో మీకు షుగర్ వచ్చేస్తుంది అనే కండిషన్ని ప్రీ డయాబెటిక్ కండిషన్ అంటారు. అసలు 5 నుంచి 19 ఏళ్లలో పిల్లలకి షుగర్ వస్తుందని అసలు ఎవరినన్నా ఊహిస్తామండి? ఎంత శాతం మంది పిల్లలకి షుగర్ వచ్చే ఛాన్స్ కనపడ్డే తెలుసా? 10.3% మంది పిల్లలకి. అంటే 100 మంది పిల్లలు తీసుకుంటే 10 మంది పిల్లలకి మరి ఆ ఏజ్లోపే షుగర్ వచ్చే లక్షణాలు, వెంటనే బార్డర్లోకి షుగర్ వచ్చేస్తుందంట వీళ్ళకి. అంత భయంకరంగా రక్తంలో చక్కెర స్థాయిలు పిల్లలకి పెరిగిపోతున్నాయి ఆ ఏజ్కి. కాబట్టి పిల్లలకి ఫాస్టింగ్ షుగర్, పోస్ట్ లంచ్ షుగర్ ఈ 2 చేయించండి. ప్రతి 6 నెలలకు ఒక్కసారి కంపల్సరీ చూసుకోవాలి. 3వ రక్త పరీక్ష HbA1c అంటారు. ఇది కూడా షుగర్ టెస్టే. 3 నెలల యావరేజ్ తీస్తే, అంటే ఈరోజు రక్త పరీక్ష చేసినప్పుడు ఈరోజు తిన్న ఆహారం గురించి ఇట్లా వస్తుంది, కానీ మనం అప్ అండ్ డౌన్లు ఒక్కో రకంగా తినం కదా. అందుకని 3 నెలల యావరేజ్ తీస్తే చాలా కరెక్ట్గా తెలుస్తుంది. ఈ 3 నెలల యావరేజ్ తీస్తే 9.4% పిల్లలకి 3 నెలల యావరేజ్ మరి షుగర్ వచ్చిన లక్షణాలు కనపడుతున్నాయి. అంటే 5 నుంచి 19 సంవత్సరాల వయసులోపు పిల్లలకి షుగర్ వచ్చే లక్షణాలు 9.4, అంటే 100 మంది పిల్లలు తీసుకుంటే 10 మందికి
షుగర్ వచ్చేసిన లక్షణాలు 3 నెలల యావరేజ్లో కనపడుతున్నది. అంత డేంజరస్ బెల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. పేరెంట్స్ యొక్క పెంపకం ఎంత ప్రమాదకరంగా ఉందో ఇంకొకసారి ఆలోచించుకోండి. ఇక 4వ రక్త పరీక్ష ఇస్తే ట్రైగ్లిజరైడ్స్ అంటే బ్లడ్లో కొవ్వు. ట్రైగ్లిజరైడ్స్ ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంటే గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువ ఉన్నట్టు గుర్తు అనమాట. రక్తనాళాల్లో కొవ్వులు పేరుకుపోయి రక్తనాళాల్లో పొడికిలు రావటానికి రక్తం చిక్కబడిపోతుంది అనమాట, బురదలాగా కొవ్వు ఎక్కువయ్యే కొద్దీ. అలాంటిది అసలు ఎంత ఆశ్చర్యం అంటే 5 నుంచి 9 సంవత్సరాల వయసులోపు పిల్లలకి 34% పిల్లలకి రక్తంలో కొవ్వు ఎక్కువైపోయింది అప్పుడే. అసలు సహజంగా ఉంటుందని ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయం. అదే 10 నుంచి 19 ఏళ్ల వయసు పిల్లలకి 16% మంది పిల్లలకి రక్తంలో కొవ్వు ట్రైగ్లిజరైడ్స్ అనేది పెరిగి ఉన్నదన్నమాట. చిన్న ఏజ్ పిల్లలకి గుండె జబ్బులు వచ్చి ఈ మధ్య ఎక్కువ ప్రమాదాలకు గురవటానికి కూడా ఇలాంటివి కారణాలు అవుతున్నాయి. మనం పెట్టే కొవ్వులు, నెయ్యిలు, చీజు, బటరు, బయట జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ యొక్క ప్రభావం ఇలా రక్తంలో కొవ్వుల్ని పెంచేస్తున్నది అనమాట. ఇక 5వ రక్త పరీక్ష సిరం క్రియాటినిన్, కిడ్నీల ఫంక్షన్ ఎలా ఉందనే తెలిపే టెస్ట్ ఇది. కొన్ని వ్యర్థాలు కిడ్నీలు బయటికి పంపించలేక ఉంచేసినప్పుడు రక్తంలో పెరిగిపోతాయి. ఆ సిరం క్రియాటినిన్ అని పెరిగితే కిడ్నీ ఫిల్టరేషన్ రేట్ తగ్గిపోయిందని అర్థం. ఇది 7% మంది పిల్లలకి రక్తంలో సిరం క్రియాటినిన్ అనేది పెరిగిపోతుంది. ఇది ఎక్కువ పెరిగితే ఇక డయాలసిస్, కిడ్నీలకి అట్లా తేడాలు వస్తాయి చూసారు, అది అన్నమాట. ఇది 7% అంటే 100 మంది పిల్లల్లో 7% మంది పిల్లలకి అప్పటికే కిడ్నీలు దెబ్బతింటున్నాయి. ఎక్కువ ఉప్పు వాడేయటం, ఎక్కువ కెమికల్స్, ఎసిడిక్ ఫుడ్స్ తింటాము. యాసిడిక్ ఫుడ్స్ అంటే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, పంచదార ఇట్లాంటి వాటి వల్ల కెమికల్ ఫుడ్ వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. 6వ పరీక్ష, ఇది రక్త పరీక్ష కాదు, 6వది హై బీపీ, హైపర్ టెన్షన్. 10 నుంచి 19 సంవత్సరాల వయసులో పిల్లలకి 5% మంది పిల్లలకి బీపీ మొదలైపోయింది అప్పుడే. 100 మంది పిల్లల్లో 5గురికి 19లోపే బీపీ వచ్చేసింది అనమాట. అంటే ఆ లిస్టులో మన పిల్లలు ఉన్నారో లేదో కూడా కంపల్సరీ సంవత్సరానికి 2-3 సార్లు బీపీ కూడా చూపించాలి వాళ్ళకి. మరి ఇప్పుడు 7వ రక్త పరీక్ష విటమిన్ డి టెస్ట్. ఇది 5 నుంచి 9 సంవత్సరాల వయసులోపు పిల్లలకి 18.2% మంది పిల్లలకి లోపించింది. అదే 10 నుంచి 19 వయసు పిల్లలకి 24% మంది పిల్లలకి విటమిన్ డి డెఫిషియన్సీ. అంటే 10 ఏళ్ల నుంచి 19లో 25 మంది పిల్లలకి 100 మంది పిల్లలు తీసుకుంటే ఎండ తగలక, ఆడుకోవటానికి ఎండలోకి వెళ్ళక, అసలు ఎండలో గడపనందువల్ల వచ్చిన నష్టము. ఇక 8వ టెస్ట్ చూస్తే విటమిన్ B12 టెస్ట్ అండి. ఇది 5 నుంచి 9 సంవత్సరాల వయసులోపు పిల్లలకి 17.2% మంది పిల్లలకి విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంది. 10 నుంచి 19 సంవత్సరాల వయసులోపు పిల్లలకి 31% మంది పిల్లలకి విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంది. మనం బయట షాపుల్లో కొనుక్కునే రెడీమేడ్ ఫుడ్స్ ఉంటాయి కదా, చాక్లెట్లు, బిస్కెట్లు, కూల్ డ్రింక్లు, ఐస్ క్రీములు, ఇట్లాంటి కెమికల్స్ కలిపిన ప్యాక్డ్ ఫుడ్స్, రకరకాల పొట్లాలు, సీసాలు అమ్మేవి, అలాంటివన్నీ తినటం వల్ల అందులో ఉండే కెమికల్స్, యాసిడ్స్కి ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు చచ్చిపోవటం వల్ల అవి B12 తయారవ్వాలి ప్రేగులు, అది తయారవటం లేదనమాట. అంటే 31% మంది కంటే 100 మందిలో 31 మందికి విటమిన్ B12 డెఫిషియన్సీ. ఇది లోపిస్తే బ్రెయిన్కి, నరాలకి, అట్లాగే పిల్లలకి ఇమ్యూనిటీకి, జుట్టు ఊడిపోవటానికి, ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. విటమిన్ డి కూడా ఎముకలు గుల్లబారిపోవటానికి, ఎముకలు వీక్ అవటానికి, పిల్లల ఎదుగుదలకి, ఇమ్యూనిటీకి చాలా ప్రభావాన్ని చూపుతాయి ఈ 2 లోపాలు. కాబట్టి మీ పిల్లలు 5 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వయసులోపు ఉన్నవారైతే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా కంపల్సరీ సంవత్సరానికి 2 సార్లు ఇలాంటివి చేపించి, అంటే 70 ఏళ్ల వయసుకి 80 ఏళ్ల వయసుకి బీపీ, షుగర్లు వచ్చాయండి, కిడ్నీ సమస్యలు అప్పుడు వచ్చాయి. మరి ఇప్పుడు చూశారు కదా, మన పెంపకం అంత బాగుందని పేరెంట్స్ కాస్త మనసు పెట్టండి. నా బోటు వాడు చెప్తుంటే ఏంట్లో ఇప్పటి నుంచి ఏదో ముసలయ్యాక ఫాలో అవ్వాల్సిన సత్యనారాయణ చెప్పేవన్నీ ఇప్పటి నుంచి పిల్లల కోసమా పాపం అనుకోవచ్చు. నన్ను కూడా తిడుతుంటారు కొంతమంది, ఇట్లాంటివన్నీ ఇప్పటి నుంచి పెట్టండి, మా పిల్లోడికి ఎక్కడ ఖాళీ, ఆడు చదువుకోవాలి కానీ మొలకలు తింటా మేకలాగా నవ్వులుతా కూర్చుంటాడేంటి అని ఇట్లాంటివి అంటూ ఉంటారు పాపం తెలియక. నా ముఖం మీద అన్నా నేనేం ఫీల్ అవ్వను, కానీ మారకపోతే జబ్బులు వస్తాయని నేను ముందు నుంచి హెచ్చరికలు చేస్తున్నా కదా. మీ పిల్లల్ని పేరెంట్స్ చెడగొట్టేస్తున్నారు, బ్యాడ్ ఫుడ్ పెట్టేస్తున్నారు, భయంకరమైన ఆహారాలు పెట్టి పిల్లల్ని చిన్న ఏజ్లో నాశనం చేసేస్తున్నారు. అలాంటి దానికి నేను చెప్పిన దానికి అక్షరాల ICMR వారు ఇచ్చిన లెక్కలు కళ్ళకు కట్టినట్లుగా కనపడుతున్నాయి. చెప్పింది చెప్పినట్టుగా పిల్లలకి ఇట్లా జరుగుతాయి అని నేను చేసిన హెచ్చరికలన్నీ రుజువైనట్టు కనపడుతున్నది. కాబట్టి తల్లిదండ్రులు మారండి, పిల్లల్ని మార్చుకోండి.
చదువే ముఖ్యం కాదు, ర్యాంకులు రావటమే ముఖ్యం కాదు, ఉద్యోగం సంపాదించడమే ముఖ్యం కాదు, పిల్లలు ఎంజాయ్ చేయటమే ముఖ్యం కాదు. చిన్న ఏజ్ అంటే ఎంజాయ్ చేసే ఏజ్ అనేది ముఖ్యం కాదు. ఆరోగ్యంగా ఉండటం కూడా ముఖ్యమే. ఏది చెయ్యాలన్నా ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఉండాలంటే మంచి అలవాట్లు, మంచి ఆహారం ఉండాలి. ఫస్ట్ ఇది, తర్వాతే స్కూల్, తర్వాతే చదువు, తర్వాతే జాబ్, తర్వాతే ర్యాంకులు, తర్వాత ఎంజాయ్ చేయటం, ఏదైనా నెక్స్టే. అలా లక్ష్యం పెట్టుకున్నారా, కనీసం మీ ముందు మీ పిల్లలు చచ్చిపోకుండా, మీ ముందు మీ పిల్లలు హాస్పిటల్ పాలై మొండి రోగాలతో బాధపడేది మీరు చూడకుండా ఉండగలుగుతారు. లేదు అంటే మీరు బాగుంటారు, మీ పిల్లలు ఎక్కువ అనారోగ్యానికి గురవుతారని కాస్త తల్లిదండ్రులందరికీ, ఇంట్లో పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ మీ పిల్లల్ని రక్షించుకోండి, మంచి ఆహారపు అలవాట్లు మార్చుకోండి. ప్రకృతి విధానం ఇన్ని సంవత్సరాల నుంచి ఆ మంచి అలవాట్లని, మంచి ఆహార నియమాలను అందించే శాస్త్రం అని తెలిసి మేము 30 ఏళ్ల పైనుంచి ఇలాంటి వాటిని ఎంతవరకు ప్రయత్నం చేసి మార్చడానికి జనాల్ని ఎడ్యుకేట్ చేయాలో మా వంతు చేస్తూ ఉన్నాం. మీరందరూ సహృదయంతో ఇలాంటి వాటిని స్వీకరించి పిల్లల పట్ల దయతో, జాలితో, వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి ప్రేమతో మంచి ఆహారం పెట్టి చక్కగా సంరక్షించుకోండి అని అందరినీ విన్నవించుకుంటూ నమస్కారం.